జంక్షన్లోని పేదలకి ఒక నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇవాళ ఎంతో ప్రయాసాలు కోర్చి ఈ ఆసుపత్రిని నిర్మించారు. దాదాపు 15 స్పెషాలిటీస్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం కోసం ఆసుపత్రి నిర్మాణం జరిగింది. నేను ఎవరిని అడుగుతుంటే చెప్పారు, తను డాక్టర్ అబ్దుల్ కలాం అభిమానిందని. ఆయన చెప్పిన ఒక కొటేషన్, డ్రీమ్ ఈజ్ నాట్ దట్ వాట్ యు సీ వైల్ యు స్లీప్, ఇట్ ఈస్ సంథింగ్ దట్ డజంట్ అలౌ యు టు స్లీప్. అంటే తను ఒక కళని కానీ ఆ కళని సాకారం చేసేదాకా నిద్రపోకుండా ఇవాళ 50 పడకల ఆసుపత్రిని నిర్మించడం అభినందనీయం. సహజంగా ఇలాంటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు పట్టణానికి దగ్గరగా ఎందుకంటే వ్యాపార కోణంతో నిర్మిస్తుంటారు కాబట్టి పట్టణాలకు దగ్గరలోనూ పట్టణంలోనూ ఉంటాయి. కానీ విజయవాడ పట్టణానికి ఏలూరు పట్టణానికి ఇంత దూరంగా ఒక చిన్న మున్సిపాలిటీ అనేది పంచాయతీలో ఒక పంచాయతీ కేంద్రంలో మేజర్ పంచాయతీ కేంద్రంలో అంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఒక ఆసుపత్రి నిర్మాణం చేయాలని ఆలోచించడం అభినందనీయం. అయితే దాన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఈ ప్రాంతంలో వైద్య సేవలు అందించాలి, పేదలకి అండగా నిలబడాలని ఒక ఆలోచన. ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినప్పటికీ వ్యాపార కోణంతో కాకుండా కాస్త మానవతావాదంతో ఆలోచించి దానికి కాస్త సేవాభావాన్ని అద్ది పేదలకి వైద్య సేవలు అందించాలనే వారి ఆలోచన మరొకసారి అభినందిస్తున్నాను. 43 లక్షల కుటుంబాలు బీపీఎల్ కింద ఉంటున్న బీపీఎల్ కుటుంబాలు ఏవైతే బిలో పావర్టీ లైన్ కుటుంబాలకు తోడు ఏపీఎల్లో ఉంటున్న 22 లక్షల కుటుంబాలకు కూడా వెరసి 165 లక్షల కుటుంబాలకి 25 లక్షల దాకా ఉచితంగా వైద్య సేవలు అందించడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. అది ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అనేక రకాలైన ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మీద ప్రధానంగా దృష్టి పెట్టి వాళ్ళ సర్వే చేస్తూ క్యాన్సర్ పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా క్యాన్సర్ ని ప్రాథమిక దశలో గుర్తించడం లేదా ముందుగా నివారణ చర్యలు తీసుకోవడానికి అవగాహన కల్పించడం లేదా పరీక్షల ద్వారా ప్రాథమిక దశలోనే గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం. 4,10,00,000 మందికి ఉచితంగా ఓరల్ బ్రెస్ట్ సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. దాంట్లో ఇప్పటికీ దాదాపు 55% మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించడం కూడా జరిగింది. అదేవిధంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లో ప్రధానంగా ఒక 10 వ్యాధులు డిసీజ్ బర్డెన్ 80% ఉంటున్న 10 వ్యాధులు గుర్తించడం జరిగింది. అది హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, లేదా కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానీ, లేదా లివర్ కానీ, లేదా సికేడీస్ కానీ, క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కానీ, లేక సిఓపిడీస్ కానీ, లేకపోతే ఈ ట్రామా కేసెస్ కానీ, వీటన్నిటిని గుర్తించి 80% ఈ 10 వ్యాధుల కారణంగా వస్తున్నాయి. కాబట్టి దానికి సర్వే నిర్వహించి జిల్లాల వారీగా మ్యాపింగ్ చేయడం జరిగింది. తద్వారా ఏ జిల్లాల్లో ఇప్పుడు హైపర్ టెన్షన్ ఉదాహరణకు చూస్తే ఈ బియ్యం ఎక్కువ తింటున్న వరి పండే ప్రాంతాల్లో హైపర్ టెన్షన్ ఎక్కువ ఉంది. రాయలసీమ ప్రాంతాల్లో వరితో పాటు రాగులు, సజ్జలు, జొన్నలు తింటారు కాబట్టి అక్కడ హైపర్ టెన్షన్ తక్కువ ఉంది. ఈ రకంగా మ్యాపింగ్ చేయడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఎక్కడెక్కడ ఉందో అక్కడ కేంద్రీకృతంగా చేయడానికి అవకాశం ఉంది. తదనుగుణంగా ఈ కిడ్నీ వ్యాధులు ఉదాహరణకి ఈ కృష్ణా జిల్లా, పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లాల్లో కిడ్నీ కేసెస్ ఎక్కువ ఉన్నాయి, ప్రకాశం జిల్లాలో ఎక్కువ ఉంది. తద్వారా యూరాలజిస్టులు కానీ లేకపోతే నెఫ్రాలజిస్టులు కానీ లేదా డయాలసిస్ సెంటర్లను కానీ అక్కడ మాత్రం ఎక్కువ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా వీటిని అన్నింటినీ సమాచారాన్ని అంతా సేకరించిన తర్వాత వీటిని క్రోడీకరించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇతరత్ర టెక్నాలజీ టూల్స్ ద్వారా వాటిని మరింత విస్తృతపరిచి ప్రతి ఒక్కరికి కూడా ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డ్ని హెల్త్ ప్రొఫైల్ కూడా ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో క్యూరేటివ్ కాకుండా ప్రివెంటివ్ మెజర్స్ మీద దృష్టి పెట్టే విధంగా ఇవాళ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు పదే సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ప్రభుత్వ రంగం మాత్రమే వైద్య సేవలు ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేయాలంటే సాధ్యం కాదు. కాబట్టి ప్రైవేట్ రంగంలో ఉంటున్న వాళ్ళు కూడా ఈ ముందుకు రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు రామచంద్ర గారు అన్నారు పీపీపీ మోడ్లో అంటే మరి ప్రైవేట్ ఆసుపత్రులు కదా అని. ప్రైవేట్ ఆసుపత్రులు అయినప్పటికీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ఏర్పాటవుతున్న ఆసుపత్రులు, ఎందుకంటే ప్రభుత్వం భూమి ఇస్తుంది, కొద్ది వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా ఇస్తుంది. అయితే పేషెంట్లకు పేదలకు సంబంధించినంత వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే వారికి ఉచితంగా 25 లక్షల దాకా ఉచితంగా ప్రభుత్వం అయినా ప్రైవేట్ అయినా ఉచితంగా వైద్య సేవలు అందుతాయి.
కాబట్టి ఇది పేదలకి ఉపయోగకరంగా ఉంటుంది. సుదూర ప్రాంతాల్లో పట్టణాలకు దూరంగా ఉంటున్న ప్రాంతాలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని తెలియజేస్తూ ఇవాళ ఏదైనప్పటికీ కూడా సొంత ఊరి మీద ప్రేమతో ఇంత పెట్టుబడి పెట్టి 50 పడకల ఆసుపత్రి నిర్మించినందుకు వరప్రసాద్ గారిని వారి కుటుంబ సభ్యులను మరొకసారి శుభాకాంక్షలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.